సముద్రంలో నిండిపోయిన కన్నీళ్ళని కనిపించకుండా దాచుకుంటూ వచ్చిన సమంత మొత్తానికి శుభం ఆడియో లాంచ్లో కన్నీళ్లతో చైతన్య పైన ఉన్న ప్రేమని మరోసారి కెమెరా ముందు నిరూపించుకుంటూ కనిపించింది. ఇంతకాలానికి సమంత లోపల ఉన్న బాధంతటిని బయటికి తీసేశారు తమ టీం మెంబర్స్. ఇప్పటికే శుభం ఆడియో లాంచ్ ఎంతో గ్రాండ్ గా జరగాలని ప్లాన్లు వేస్తూ ఉంటే ఇక్కడ సమంత జర్నీ వీడియోస్ ఎన్నో ఉండగా తను నటించిన మొదటి సినిమా నాగ చైతన్యతో కలిసి ఉన్న ఏమ్మాయి చేసేవే మూవీ ఏవీ జర్నీని ప్లే చేస్తూ సామ్ని ఏడ్పించేస్తూ వచ్చేసారు టీం మెంబర్స్. ఇక సమంత ఎంతో సక్సెస్ఫుల్గా అయితే తన మొదటి స్టెప్ని స్టార్ట్ చేస్తూ వచ్చేసింది శుభం ప్రొడ్యూసర్గా. అయితే ఈ సినిమాని తెరకెక్కించే మొదటి పాత్ర సమంతదే అని చెప్పచ్చు. కొత్త తరమైన ఆలోచనతో తన ఇండస్ట్రీలో టాలీవుడ్లో ఒక ప్రొడ్యూసర్గా అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా ఇంకా మరికొన్ని 5 రోజుల్లో అయితే థియేటర్లో ఆడేందుకు సిద్ధంగా ఉండగా దీనికి సంబంధించిన ప్రమోషన్స్ని ఎంతో గ్రాండ్గా జరుపుతూ వస్తుంది సమంత. ఇప్పటికీ అన్ని ఊర్లను తిరుగుతూ సామ్ క్రేజ్ని చూపించుకుంటూ వస్తుంది. ఇక సమంతని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా అరుపులు రచ్చరచ్చతో తనని ఏడ్పించేశారు. అంతటి ప్రేమని ఇన్ని ఇయర్స్ అవుతున్నా దక్కించుకునే క్రేజ్ సామ్కి మాత్రమే దక్కుతుందని చెప్పొచ్చు. ఇక సమంత ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ మొత్తానికి రాజ్తో తన లవ్ స్టోరీని క్యారీ చేస్తూ ఉంది. కానీ సమంత ఇప్పటికీ కూడా చైతన్యాన్ని మర్చిపోలేదని ఉదాహరణ ఈ ట్రీజర్ ఈవెంట్ అలానే లాంచింగ్ ఈవెంట్స్ ద్వారానే తెలుస్తూ వస్తూ ఉంటుంది. అటువంటి సమంత ఈరోజు శుభం ఈవెంట్ ప్రమోషన్లో సందర్భంగా తను ఎంతో చక్కగా శారీ కట్టుకొని అందరి ముందు ఎంతో ఎంటర్టైన్ చేద్దామని వస్తే తనని తిరిగి ఏడ్పించేస్తూ వచ్చేసారు జర్నీ ఏవితో. అయితే నాగ చైతన్యం తనని ఎంతలా ప్రేమిస్తుంది అంటే ఏమ్మాయి చేసేవో మూవీ క్లిప్స్ ఏదైనా ఒకటి కనిపిస్తే చాలు తన కన్నీళ్ళని ఏమాత్రం ఆపుకోలేకపోతుంది. అలానే తను ఎంతలా చైతన్యాన్ని మిస్ అవుతుందనే విషయాన్ని కూడా తన కన్నీళ్ళ రూపంలో చూపిస్తూ ఉంది. తను వేరే ఇంటి అమ్మాయి అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చైతన్యతో ఉన్న తీపి జ్ఞాపకాలని ఆ కుటుంబంతో గడిపిన క్షణాలని శామ్ మర్చిపోలేకపోతుందంట. ఈ విషయాన్ని స్వయాన బాలీవుడ్లో ఎన్నో బ్రాడ్కాస్ట్లో తెలియజేసుకుంది. అక్కినేని కుటుంబం పైన తనకి ఎప్పటికీ గౌరవం ఉంటుందంటూ చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు నాగ చైతన్య మాత్రం శోభితతో ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయాడు. శామ్తో ఉన్న విశేషాలు అన్నిటినీ కూడా మర్చిపోయాడనే చెప్పచ్చు. మరి శామ్ మాత్రం వేరొక వ్యక్తితో ప్రేమలో ఉన్నప్పటికీ కూడా చైతన్యాన్ని మూవ్ ఆన్ అవ్వేందుకు చాలా తిప్పలు పడుతూ కనిపిస్తుంది ఈ విధమైన సిచ్యువేషన్స్ నుండి.